అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. అమ్మా, కన్యాదాన సమయం ఆసనమైంది. కన్యాదానం చేయడానికి పెళ్లి కూతురు తల్లిదండ్రులు మండపంలోకి రావాలి. పిలవండి. అమ్మా, ముహూర్తం మించిపోతోంది. పెళ్లి కూతురు తరఫున కన్యాదానం చేసేవాళ్ళని తొందరగా పిలవండి. పంతులు గారు, ఇప్పుడు ఫార్మాలిటీస్ అన్ని అవసరం అంటారా? ఏమంటున్నారమ్మా? కన్యాదానం అనేది పెళ్లిలో ఖచ్చితంగా జరిపించాల్సిన తంతు. ఇది ఆచారం మాత్రమే కాదు, శాస్త్రం. ఆచారాల గురించి చెప్తూ ఉంటే నాకు కూడా ఒక ఆలోచన వచ్చింది. ఓ పని చేయండి, పల్లవికి ఎలాగూ ఎవరు లేరు. తన ఫ్రెండ్ తల్లిదండ్రులైన స్వర్ణ పురుషోత్తంల చేత కన్యాదానం చేయించండి. వాళ్ల చేత కన్యాదానం చేయిస్తే మీరు చెప్పినట్టు మన ఆచారాలు ధర్మం పాటిస్తూనే పెళ్లి జరుగుతుంది. పల్లవి కూడా సంతోషంగా ఉంటుంది. ఏం పర్వాలేదు. స్వర్ణ గారు, పురుషోత్తం గారు రండి. పదండి. ఆగండి. ఎవరికి కన్యాదానం చేస్తున్నారు? ఏమైంది కిరణ్? పంతులు గారు ఆచారం అన్నారు కదా, అందుకే వాళ్ళని రమ్మన్నాను. ఆచారాల కోసం ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టే మనిషిని కాదు నేను. పల్లవికి ఎవరూ లేరనేది వాస్తవం. అలాంటప్పుడు ఎవరో ఒకరిని తీసుకొచ్చి తన తల్లిదండ్రులు అని చెప్పి కన్యాదానం చేయించడం నాకిష్టం లేదు. అదేంటయ్యా, కన్యాదానం లేని పెళ్ళంటే అది అసంపూర్ణం. అది ధర్మశాస్త్రానికి విరుద్ధం. పూజారి గారు, ఈ పెళ్లి జరిగేదే ఒక ప్రత్యేక పరిస్థితిలో. ఇక్కడ ధర్మశాస్త్రం కన్నా నేను పల్లవికి ఇచ్చిన మాట ముఖ్యం. పల్లవికి సొంత తల్లిదండ్రులు లేనప్పుడు ఎవరో వచ్చి చేస్తే అది కన్యాదానం ఎలా అవుతుంది? కేవలం ఒక ఫార్మాలిటీ కోసం నాకిష్టం లేని మనుషుల ప్రమేయంతో ఈ కన్యాదానం జరగడం నాకిష్టం లేదు. చాలు కిరణ్ గారు, ఇప్పటికే నా పరిస్థితి ఊరంతా తెలిసింది. ఎప్పుడు దాన్ని అగ్ని సాక్షిగా ఇంకా అవహేళన చేయకండి. పల్లవి, నేను చెప్పేది అర్థం చేసుకో. ఎవరో తెలియని వాళ్ళు నీకు కన్యాదానం చేయడం ఏంటి? ఆ మాటే నా గుండెని కోసేస్తుంది కిరణ్ గారు. అవును, నేను ఎవరూ లేని ఒంటరి ఆడపిల్లను. నాకు అమ్మా నాన్న లేరు. కానీ నా కడుపులో పెరుగుతున్న ఈ బిడ్డ అలా కాదు కదా. ఈ బిడ్డకు మీరు తండ్రి కదా.
ఒక తండ్రిగా ఈ బిడ్డకు మీరిచ్చే మొదటి కానుక సాంప్రదాయాలు పాటించిన పెళ్ళేనా? దీనివల్ల నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఏదైనా హాని జరిగితే పల్లవి, నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకోవడం లేదు. మీరే అర్థం చేసుకోవట్లేదు. మీరు కట్టే ఈ తాళి తప్ప నాకంటూ ఈ లోకంలో ఏ ఆధారం ఉంది? ఈ తాళి కూడా 10 మంది సాక్షిగా పద్ధతి ప్రకారం నా మెడలో కట్టకపోతే నాకు ఈ పెళ్లికి ఉన్న విలువేంటి? తూతూ మంత్రంగా నాకు తాళి కట్టడం కాదు కిరణ్ గారు, నాకు గౌరవం కావాలి. అమ్మా నాన్న లేని నాకు స్వర్ణ గారు, పురుషోత్తం గారు తల్లిదండ్రుల స్థానంలో ఉండి కన్యాదానం జరిపిస్తే నేను సంతోషపడతాను. అది నా కడుపులో పెరుగుతున్న మీ బిడ్డకు కూడా మంచిది. కిరణ్ గారు, నాకు ఆచారాలు కావాలి, సాంప్రదాయాలు కావాలి. నా కడుపులో ఉన్న ప్రాణం సాక్షిగా అడుగుతున్నాను, నా పెళ్లినిలా అసంపూర్ణంగా చెయ్యకండి. కన్యాదానం జరిగితేనే అది నాకు పెళ్లిలా అనిపిస్తుంది, లేదంటే అది కేవలం ఒక ఒప్పందంలా మిగిలిపోతుంది. మీకు నా మీద అభిమానం ఉంటే, నా బిడ్డ మీద ప్రేమ ఉంటే పంతులు గారు చెప్పినట్టు ఆ కార్యక్రమం జరగనివ్వండి. నా కోసం కాకపోయినా మన బిడ్డ కోసం జరిపించండి. చూసావా కిరణ్, తను ఎంతలా ఆవేదన పడుతుందో? తన పరిస్థితిని కూడా కొంచెం ఆలోచించు. ఏవండి, పల్లవి అడిగిన దాంట్లో కూడా న్యాయం ఉంది. పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకుంటాననే కదా మీరు తనకి మాటిచ్చింది. ఇప్పుడు వెనకడుగు వేస్తే ఎలా? మీ ఇష్టాలు కాసేపు పక్కన పెట్టి తన సంతోషం గురించి ఆలోచించండి. మొత్తానికి మేం కోరుకున్నట్టుగా మా కూతురు పెళ్లి మా చేతుల మీదుగా జరుగుతోంది. ఆపండి.